ఏపీలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. శాసనసభకు విపక్ష వైసీపీ డుమ్మా కొడుతోంది. కానీ శాసన మండలిలో మాత్రం సత్తా చాటుతోంది. శాసన మండలిలో విపక్ష నేతగా బొత్స సత్యనారాయణ ఉన్నారు. మండలి చైర్మన్ గా వైసీపీకి చెందిన మోసేన్ రాజు ఉన్నారు. అందుకే బలమున్న శాసన మండలిలో వైసీపీ తన వాయిస్ బలంగా వినిపిస్తోంది. కానీ కొందరు ఎమ్మెల్సీల తీరు మాత్రం అనుమానంగా ఉంది. వారు టీడీపీతో కుమ్మక్కయ్యారా అన్న అనుమానం కలిగేలా ఉంది. ఈ ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతామని జగన్ చెప్తున్నారు. శాసన మండలిలో మాత్రం బలం ఉండడంతో పాటు చైర్మన్ ప్రతిపక్ష హోదా ఉండడంతో సభ్యులు హాజరవుతున్నారు. కానీ ఆశించిన స్థాయిలో వైసీపీ సభ్యులు మాట్లాడడం లేదని జగన్లో ఒక రకమైన అనుమానం కలుగుతున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఎమ్మెల్సీలు నిలదీస్తారని జగన్ ఆశించారు. కానీ మండలిలో విపక్ష నేత బొత్స మాత్రం తప్పు ఒప్పుకున్నట్టుగా మాట్లాడారు. నారా లోకేష్ తల్లిపై అనుచితంగా మాట్లాడిన వాళ్ళని ప్రోత్సహించబోమని ఆయన అన్నారు. అయితే టికెట్లు ఇచ్చారు కదా అని లోకేష్ మండిపడ్డారు. వెంటనే అంబటి రాంబాబు నుంచి రిప్లై వచ్చింది. మీ తల్లిగారిని అవమానించినట్టుగా నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తారని ప్రకటించారు. వెంటనే జగన్ ఆనాడు స్పందించిన తీరుకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. సోషల్ మీడియాలో కనిపించడంతో నాడు జగన్ రాక్షసానందం పొందినట్టుగా బయటపడింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇదంతా మండలిలో బొత్స ఫెయిల్ కారణంగానే వచ్చిందని వైసీపీలో అనుమానాలు ప్రారంభమయ్యాయి. అధికారం కోల్పోయిన తొలినాళ్లలో జగన్ ఎమ్మెల్సీలపై ధీమాతో ఉండేవారు. మండలిలో బలం ఉంది కనుక ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి బిల్లును ఆమోదించుకుందామని ధీమా వ్యక్తం చేశారు. అయితే మండలిలో వైసీపీ సభ్యుల తీరు చూస్తుంటే మాత్రం అది సాధ్యమయ్యే పని కాదని తెలుస్తోంది. ఒకరిద్దరు ఎమ్మెల్సీ తప్ప అంతా ప్రభుత్వానికి సరెండర్ అయ్యారన్న అనుమానాలు ఉన్నాయి. ఒక 4 ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేస్తే మండలి చైర్మన్ వాటిని ఆమోదించలేదు. ఇప్పుడున్న వాళ్ళు సైతం చాలా మంది అసంతృప్తితోనే ఉన్నారు. పక్క చూపులు చూస్తున్నారు. కూటమి నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో వైసీపీలోనే సైలెంట్ గా గడుపుతున్నారు. దీంతో జగన్ ఇచ్చిన టాస్క్ ని పూర్తి చేయలేకపోతున్నారు.